అయ్యా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు అసెంబ్లీ రౌడీలాగా ప్రవర్తించమని మేము మిమ్మల్ని అడగలేదు. పెద్దరాయుడు సినిమాలో పెద్ద తరహాగా ఉండమని మేము కోరాం. ఆ విధంగా ఉంటారని భావించాం. కానీ నిన్న మీరు జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర మేము 10 మందికి ఉపయోగించే ఈ మైకును తీసుకొని ఈ మైకుతోనే మా పైన మీరు హత్యాయత్నం చేశారు. దీన్ని దాడిగా మేము భావించడం లేదు. ఒక జర్నలిస్టుల పైన దాడిగా మేము అనుకోవడం లేదు. యావత్ జర్నలిస్టుల పైన మీరు దాడి చేశారని మేము భావిస్తున్నాం. మీరు జల్పల్లి వద్ద ఫామ్ హౌస్లో ప్రశాంతంగా కూర్చోవాలంటే ఖచ్చితంగా యావత్ జర్నలిస్టులందరికీ కూడా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. రోడ్డుపైకి రండి. సమాజంలో ఏం జరుగుతుందో చూపించే బాధ్యత మాది. ప్రజాస్వామ్యంలో 4వ పిల్లరండి మీడియా. మీరు ఇంత ఘోరంగా ప్రవర్తించారేంటి? నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మీరు ప్రవర్తించారు. మీరు మాట్లాడే ఆ జుగుప్సాకరమైన మాటలు చెవులు నిజంగా మూసుకోవాల్సి వస్తుంది. ఒక జర్నలిస్టుల పైన, ఒక రిపోర్టర్ పైన, టీవీ5 కెమెరామెన్ పైన మీ బౌన్సర్లు దాడి చేశారండి. సూర్యం అనే వ్యక్తి గాయాల పాలయ్యాడు. కెమెరా పట్టుకొని లాగారు, అతన్ని కాలుతో తన్నారు. దీనికి మించిన హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా? మోహన్ బాబు గారు, నిన్నటి వరకు మీ పైన గౌరవం ఉంది. నిన్న రాత్రితో ఆ గౌరవం మొత్తం పోయింది. దయచేసి మీరు రోడ్డుపైకి వచ్చి జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్పండి. తిరుపతిలో ఎస్పీని కలిసాం. తిరుపతి ప్రెస్ క్లబ్, ఎలక్ట్రానిక్ మీడియా, ఏపీయూడబ్ల్యూజే, జాప్, ఏపీయూడబ్ల్యూజేఎఫ్, స్మాల్ పేపర్స్ అందరం వచ్చాం. తిరుపతి నగరంలోనే ఇంతమంది వచ్చామంటే 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిసి జల్పల్లి ఫామ్ హౌస్ను ముట్టడిస్తే నువ్వు కూర్చుంటావా? ప్రశాంతంగా నీ కుర్చీలో కూర్చోగలుగుతావు నువ్వు? ఆలోచించు మోహన్ బాబు గారు. ఇప్పటికైనా ముందుకొచ్చి మా అందరికీ క్షమాపణ చెప్పండి. ఖబర్దార్.